హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? పండగ అందరూ బాగా జరుపుకున్నారా? మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి. సో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రౌండ్ షేప్ కచ్ వర్క్లోనే లైన్ ప్యాటర్న్ ఎలా కుట్టాలో చూపిస్తాను. సో చూడండి, ఫస్ట్ ఏదో ఒక కార్నర్ నుంచి స్టిచ్ స్టార్ట్ చేసుకోండి. కార్నర్కి ఎదురుగా కాకుండా కొంచెం పక్కగా తీసుకోండి. కొంచెమే క్లాత్ పట్టుకోండి. ఇలాగా డిజైన్ ఎలా ఉందో ఆ ప్రకారంగా స్టిచ్ చేస్తూ వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ మామూలుగా రెగ్యులర్గా వేసుకునే దాన్ని ఎలా వేసుకుంటూ వెళ్తామో అలాగే వేసుకుంటూ వెళ్ళండి. సో నేను కింద నుంచి తీస్తున్నాను. చూడండి, కింద నుంచి తీస్తూ ఇప్పుడు ఇది కింద నుంచి వచ్చింది కాబట్టి అటువైపు వెళ్ళేది పైనుంచి వెళ్ళాలి. తెలుసు కదా మీకు, ఒక డైరెక్షన్లో వెళ్ళేది కింద నుంచి వస్తే మరో డైరెక్షన్లో వెళ్ళేది పైనుంచి వెళ్తుంది. సో ఇలాగే మొత్తం కంప్లీట్ చేయండి. సో చూసారు కదా, అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకో కలర్ థ్రెడ్ తీసుకొని ఎక్కడైతే స్టిచ్ ఎండ్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ పైకి తీసి లైన్ కింద నుంచి తీయండి. నీడిల్ అనేది మనం ఎక్కడి నుంచి కింద నుంచి తీసామో దాని రైట్ సైడ్లోంచి మళ్ళీ 2 దారాల కింద నుంచి తీయాలి. చూడండి, నేను 3 కింద నుంచి తీసాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ బాక్స్లో ఫస్ట్ లైన్ వదిలేసి పై వైపు ఉన్న లైన్ కింద నుంచి తీసాను. ఇప్పుడేమో 3 కింద నుంచి తీస్తున్నాను. ఒక డైరెక్షన్లోనేమో 3 కింద నుంచి తీస్తున్నాను, ఇంకో డైరెక్షన్లో ఒక్కదాని కింద నుంచే తీస్తున్నాను. కేర్ఫుల్గా చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఈ మెథడ్. సో మీరు కేర్ఫుల్గా వాచ్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. అందుకే నేను ఇది ఫాస్ట్ మోడ్లో పెట్టలేదు ఈ వీడియో, మీకు అర్థం కావాలని. సో చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇటు టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఆ 3 కింద నుంచి తీస్తున్నాను నేను. చూడండి, మీకు క్లియర్గా కనిపించాలని నేను దారం కొంచెం గట్టిగా లాగాను. మీరు కుట్టుకునేటప్పుడు మాత్రం లాగకండి గట్టిగా. చూడండి, ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఎల్లో, పింక్ అండ్ ఇంకో ఎల్లో, మొత్తం 3 కింద నుంచి తీసాను నేను ఇక్కడ. చూసారు కదా. మళ్ళీ ఇప్పుడు ఇటు తిప్పాక ఫస్ట్ ఎల్లో ఉంటుంది కదా, ఆ 2 ఎల్లో పక్కన ఉన్న పింక్, ఆ 2 కింద నుంచి తీసి అండ్ సెకండ్ ఉన్న పింక్ ఉంటుంది కదా, అది వదిలేసి లాస్ట్ వైపు ఉన్న ఎల్లో కింద నుంచి తీయాలి మళ్ళీ. చూడండి ఇంకొకసారి. ఇప్పుడు మళ్ళీ నేను ఈ 3 కింద నుంచి తీస్తాను. తీసాక ఇటు తిప్పాక మళ్ళీ ఫస్ట్ ఉన్న 2 పింక్ అండ్ ఎల్లో, అటువైపు ఉన్న ఎల్లో కింద నుంచి తీస్తున్నాను. సో పింక్కి పై వైపు వస్తుంది అన్నమాట. సో ఇలాగా మొత్తం కొట్టేసుకోండి. రెగ్యులర్గా వేసేదానికంటే ఇది కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అవుతుంది, అంతే, ఏం లేదు.
మీరు కేర్ఫుల్గా చూస్తే ఇది కూడా ఈజీగానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్లో వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.